ఈరోజు కే గంగవరం మండలం కోట గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నెల 27వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనేసి గత మరి 6 నెలల కాలంగా ఆందోళన కార్యక్రమాలు జేఏసీ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మరి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి అనేక ప్రజా సంఘాలు, దళిత విప్లవ సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతుగా ఉన్నాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రజలకి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు తప్ప దాన్ని నేటికి అమలు చేయకుండా తత్సారం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ మరి ఏదైతే వైఎస్ఆర్ సిపి ఉందో అప్పుడు ఈ యొక్క జిల్లాల్ని మరి పునర్విభజన చేసే క్రమంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో కలపడం వల్ల ప్రజలందరూ కూడా మరి చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నియోజకవర్గాన్ని అమలాపురంలో కలపడానికి ప్రజలెవరికీ కూడా ఇష్టంగా లేదు, అయిష్టంగా ఉన్నారు. అయితే ఈ యొక్క ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గం ఉందో కాకినాడ గతంలో కాకినాడ జిల్లాలో ఉన్నది అన్ని విధాలా కూడా ఒక విద్య వైద్యపరంగా కానీ మొత్తం అన్ని విధాలా కూడా కాకినాడ అనేది మరి చేరువుగా ఉంది అన్ని రకాలుగా కూడా. అయినప్పటికీ దూరభారాలన్నీ కూడా భౌతిక పరిస్థితులు కూడా ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా మరి దీన్ని తెలుసుకోకుండా విభజన చేయడం అనేది ఇందాక మాట్లాడినట్టుగా ఈ యొక్క రామచంద్రపురం యొక్క నియోజకవర్గాన్ని అస్తవ్యస్తం చేసి కుక్కడు చింపిన విస్తరలాగా ఈరోజు ఈ నియోజకవర్గం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే డివిజన్ కేంద్రం ఉందో ఈ డివిజన్ కేంద్రంలో గతంలో ఉన్నటువంటి మరి మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు మండపేట, కపిలేశ్వరం, రాయవరం మండలం కూడా రామచంద్రపురం డివిజన్గా ఉంది. ఈ మండలాలు ఎప్పుడైతే అమలాపురం డివిజన్లో కలపడం వల్ల ఈ 2 మండలాల తర్వాత రామచంద్రపురం మున్సిపాలిటీ కూడా ఈరోజు మరి ఏకైపోయే పరిస్థితి ఉంది. అందుకోసం ఈ డివిజన్ కేంద్రం కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్టీఓ అదేవిధంగా డిఎస్పీ ఆఫీసు, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇంకా హౌసింగ్ ఇవన్నీ ఏవైతే సబ్ డివిజనల్ కేంద్రాలు ఉన్నాయో ఈ కేంద్రాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏదైనా ఒక సమస్య కోసం ఓ వృద్ధాప్య పెన్షన్ కానీ ఇతర సమస్యలు ఏదైనా వస్తూ ఉంటే ఏదైతే అమలాపురం ఓ కలెక్టర్ని కలాలన్నా, ఒక ఎస్పీని కలాలన్నా, లేకపోతే ఇంకా డివిజనల్ ఆఫీస్ని కలాలంటే తలపైన తోకొస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అమలాపురం వెళ్ళాలంటే ఇటు యానం నుంచి పోవాలంటే దాదాపు నుంచి ఒక 50 కిలోమీటర్ అవుతూ ఉంది. లేదు మండపేట నుంచి పోవాలంటే దాదాపు ఒక 80-70 కిలోమీటర్లో మరి ప్రయాణం ఉంది. అందుకోసం ఈరోజు మరి మాట్లాడుతున్నారు. మరి కోటిపల్లి నుంచి వెళ్ళాలంటే ఈరోజు అది గోదావరికి వరదలు వస్తే, ఫ్లడ్ వస్తే ఆ పంటి నడదు. అందుకోసం ఇన్ని కష్ట నష్టాలు, బాధలు ఉంటే ఈరోజు మరి కోనసీమ జిల్లాలో మరి కొనసాగించడం అంటే ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే తీరాన్ని అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నారో కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారు ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క నియోజకవర్గాన్ని అమలాపురంలో కాకుండా మాకు కాకినాడ దగ్గరగా ఉంటుంది కాబట్టి, సమీపంలో ఉంది కాబట్టి ఈ కాకినాడ మరి జిల్లాలో కలిపినట్టయితే ప్రజలందరికీ కూడా మరి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకోసం ఈ ఏదైతే అమలాపురం కాదు కాకినాడ జిల్లాలో కలపాలనేసి ఈ 30 అంటే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు ప్రజల అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియపరచమని చెప్పారు. ఇప్పటికే మొత్తం ఈ నియోజకవర్గంలో అనేక మంది ప్రజలు, కార్మికులు, రకాల ఆటో కార్మికులు, లాయర్సు, బార్ అసోసియేషన్లో ఇంకా అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికే మరి ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, అధికారులు కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఏదైతే ఈ నెల 27వ తేదీన ఈ నియోజకవర్గాన్ని
కాకినాడలోనూ కలపాలని వేసి ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున సిపిఐఎం న్యూ డెమోక్రట్స్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు, అలాగే అదేవిధంగా అఖిలపక్ష జేఏసీ ఏదైతుందో ఈ అన్నింటిని కలుపుకొని మరి 27వ తేదీన మరి అమలాపురం కాకినాడ కలెక్టరేట్ వద్ద మరి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మరి నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి పార్టీలతో ప్రమేయం లేకుండా ఇది ప్రజా సమస్య కాబట్టి ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని అర్థం చేసుకుని నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 27వ తేదీ జరిగే కార్యక్రమానికి మరి అందరూ కూడా హాజరై ఈ యొక్క ధర్నాన్ని జయప్రదం చేస్తారని తెలియజేస్తూ సిపిఐఎం న్యూ డెమోక్రట్స్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమసింగ్. బి సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహకారదర్శి. గత 6 నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో భారీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజలందరికీ కూడా తెలుసు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మరి ఏ అయితే అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో, అదేవిధంగా విప్లవ సంస్థల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అస్తావ్యస్తంగా అశాస్త్రీయంగా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలపడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికోసమే గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ ఉద్యమాలు మమ్మల్ని అయ్యా మా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లా కలపాలని ప్రజలందరూ కూడా ముక్త కట్టడంతో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమంలోనే మరి ఇక్కడ స్థానిక మంత్రికి కూడా మేము తెలియజేసింది ఏంటంటే, మీరు గతంలో మరి ఎన్నికల టైంలో ద్రాక్షారామ బోస్ మొహమ్మద్ సెంటర్ దగ్గర మీరు హామీ ఇచ్చారు, రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి ఈ కాకినాడ జిల్లాలో కలుపుతానని మీరు హామీ ఇచ్చారు. ఎన్నికలు ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల్ని ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, దగా చేస్తుంది. కాబట్టి ఇక్కడికన్నా మీరు తెలుసుకుని తక్షణమే ఏదైతే కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఓ పక్కన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పునర్విభజన మరి సబ్ కమిటీ ఉందో, ఈ సబ్ కమిటీ జిల్లాలో నియోజకవర్గ విభజన ఏదైతే జరుగుతుందో ఈ విభజనలోనే ఓ పక్కన 27వ తేదీ 11వ నెలలోనే వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ఏముందంటే రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ ఏదైతే 2 మండలాలతో మీరు కొనసాగించలేమని అది గెజెట్ నోటిఫికేషన్ ఉంది. అంటే రామచంద్రపురం డిఎస్పీ ఆఫీస్ కానీ, ఎస్బీఐ మరి ఏదో ఆర్టీఓ ఆఫీస్ కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇంకా ఇతర సభ డివిజన్ ఆఫీసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలందరికీ కూడా మరి పాలన సౌలభ్యం కావాలా కాబట్టి ఈ నెల డిసెంబర్ 27వ తేదీన మరి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అమలాపురం కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతుంది. ప్రధానంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ యథాతథంగా కొనసాగించాలని ఈ 2 డిమాండ్లతో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమానికి రైతులు, రైతు కూలీలు, కార్మికులు, కష్టజీవులు, విద్యార్థులు భారీ ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.